హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధా మనోహరి వ్లాగ్స్. ఈరోజు మీకు మన హైదరాబాదులో ఉన్న అత్యంత శక్తివంతమైన ఒక అమ్మవారి దేవాలయాన్ని చూపించబోతున్నాను. ఈ దేవాలయం వచ్చేసి షేక్పేట్ అనే విలేజ్లో ఉంది. ఈ షేక్పేట్ ఫిలిం నగర్కి దగ్గరలోనే ఉంటుంది. మణికొండ పక్కనే ఈ షేక్పేట్ గ్రామం ఉండటం జరిగింది. మీరు ఇప్పుడు చూస్తున్న ఈ దేవాలయమే గట్టుపోచమ్మ తల్లి దేవాలయం. 700 సంవత్సరాల క్రితం అమ్మవారు ఇక్కడ స్వయంభూగా ఒక కొండ గుహలో తనను తాను ప్రకటితం చేసుకోవటం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ గ్రామస్తులందరూ కూడా ఈ అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచుగా భావించి పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఈ గ్రామస్తులు కోరుకున్న ఏ కోరికనైనా సరే ఈ పోచమ్మ తల్లి వెంటనే నెరవేర్చడం జరుగుతుంది. మనం ఈ గట్టుపోచమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకోవటానికంటే ముందు ఇదే దేవాలయంలో ఉన్న కొరివి మైసమ్మ తల్లిని మరియు ఊరపోచమ్మ తల్లిని దర్శించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ అమ్మవారికి దర్శనం చేసుకొని బోనం సమర్పించిన తర్వాతే మనం గట్టుపోచమ్మ తల్లికి బోనం సమర్పించి దర్శించుకోవాలని ఆనవాయితీగా ఉంది. 2 సంవత్సరాలకు ఒకసారి ఈ ఆలయంలో బోనాలు నిర్వహించడం జరుగుతుంది. సాధారణంగా మన హైదరాబాదులో ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో అమ్మవార్లకి ఆలయంలో మాత్రం అలా ఉండదు. మీరిప్పుడు చూస్తుంది అమ్మవారి గర్భాలయం. ఈ ఆలయంలోనే ఒక బండకి అమ్మవారు స్వయంభూగా వెలవటం జరిగింది. అమ్మవారు చతుర్భుజాలు కలిగి ఒక చేతిలో త్రిశూలాన్ని, మరొక చేతిలో కుంకుమ భరణిని, మరొక చేతిలో ఖడ్గాన్ని, మరొక చేతితో భక్తులకి అభయహస్తం దర్శనం ఇవ్వటం జరుగుతుంది. భక్తులందరూ కూడా గర్భాలయంలోకి వెళ్ళి ఈ అమ్మవారిని దర్శించుకునే భాగ్యం ఉంటుందన్నమాట. అందరూ సామాన్య భక్తులందరూ కూడా గర్భాలయంలోకి అడుగుపెట్టి తమ చేతులతో తామే ఈ అమ్మవారికి పూజ చేసుకునే భాగ్యాన్ని ఈ ఆలయ సిబ్బంది కల్పించారు. అమ్మవారు కూడా అదే రంగంలో చెప్పడం కూడా జరిగింది. నా భక్తులందరూ కూడా నా గర్భాలయంలోకి వచ్చి నన్ను దర్శించుకునే విధంగానే ఆలయాన్ని నిర్మించాలని ఆలయ కమిటీ వాళ్ళకి చెప్పడం చేత వాళ్ళందరూ కూడా అదే విధంగా ఈ అమ్మవారి ఆలయాన్ని నిర్మించడం జరిగింది. శక్తివంతమైన పోచమ్మ తల్లి ఈ అమ్మవారిని గట్టు పోచమ్మ తల్లిగా భక్తులు పూజించుకోవటం జరుగుతుంది. ఒక బండశలికి అమ్మవారు స్వయంభూగా వెలవటం జరిగింది. ఈ అమ్మవారి గర్భాలయానికి పక్కన మనకి స్వయంభూ నల్లపోచమ్మ తల్లి మరియు ఎర్రపోచమ్మ తల్లి దేవాలయం కనిపిస్తుంది. మీరు ఇప్పుడు చూస్తున్న విగ్రహం ప్రతిష్టా విగ్రహం. అమ్మవారికి విగ్రహానికి పక్కనే మనకు కనిపిస్తున్న అమ్మవారే నల్లపోచమ్మ తల్లి అమ్మవారు. కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ అమ్మవారు స్వయంభూగా వేంచేసి ఉండటం జరిగింది. ఈ అమ్మవారి పక్కనే మనకి ఎర్రపోచమ్మ తల్లి అమ్మవారు కూడా దర్శనమిస్తుంది. ఈ అమ్మవారు కూడా స్వయంభూ మూర్తి. మనం చూస్తున్న హైదరాబాద్లో ఉన్న అన్ని దేవాలయాల కంటే ఈ దేవాలయం చాలా పెద్ద దేవాలయం. చూడండి ఎంత ప్లేస్లో కట్టారో. ఆల్మోస్ట్ ఆల్ పెద్దమ్మ తల్లి దేవాలయం కంటే కూడా ఈ అమ్మవారి దేవాలయం చాలా పెద్ద దేవాలయం. ఈ దేవాలయంలో అనేకమైన అమ్మవారి లీలలు ప్రదర్శించడం జరిగింది. రాత్రి సమయాల్లో అందెల సభడు వినిపిస్తుందని, అమ్మవారు సంచరిస్తుందని, ఇక్కడకొచ్చి ఎవరైతే భక్తితో ఆర్తితో అమ్మవారిని తమ కోరికలు తమ కష్టాలు అమ్మవారికి చెప్పుకుంటారో ఆ కోరికలను ఆ కష్టాలను అమ్మవారి నెరవేర్చి తీరుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకోసమే 70 లక్షల రూపాయలతో ఈ గ్రామస్తులందరూ కూడా ఇంత అద్భుతమైన దేవాలయాన్ని అమ్మవారి కోసం కట్టుకోవటం జరిగింది. అనేక కుల సంఘాలు గ్రామస్తులు ఒక కమిటీ కూడా ఈ దేవాలయానికి ఉండటం జరిగింది. వాళ్ళందరి ఆధ్వర్యంలో ఈ దేవాలయాన్ని నిర్మించుకోవటం జరుగుతుంది. చాలా శక్తివంతమైన పోచమ్మ తల్లి అమ్మవారి దేవాలయం ఇది. ఈ అమ్మవారి దేవాలయానికి వెనకనే మనకి స్వయంభూగా పుట్ట ఉంది. ఆ పుట్టకి సిమెంట్ చేసి ఇక్కడున్న నవదుర్గలను ప్రతిష్ఠ చేయటం జరిగింది. ఇప్పటికి కూడా ఒక దేవతా సర్పం ఈ దేవాలయంలో తిరుగుతుందంట. వందలాది మంది భక్తులకి ఆ సర్ప దర్శనం కూడా కలిగింది. మీరిప్పుడు చూస్తున్న ఈ రంధ్రం గుండానే ఆ సర్పం బయటకు రావటం జరుగుతుంది. దీనికి సిమెంట్‌తో పూర్తిగా మూసివేసినా సరే, ఆ సర్పం మళ్ళీ ఆ సిమెంట్ వరకు బయటకు తీసేసి రావటం జరిగింది. దాంతో గ్రామస్తులందరూ కూడా అమ్మవారిని తిరగనివ్వాలనే ఉద్దేశంతో ఆ రంధ్రాన్ని పూడ్చకుండా అలానే ఉంచడం జరిగింది. అమ్మవారి పాదకాలు దర్శనం చేసుకోండి చాలా శుభకరం. పోచమ్మ తల్లి పాదాలు అమ్మవారు తన గర్భాలయానికి ఎదురుగానే వీటిని ప్రతిష్ఠ చేయమని భక్తులకు ఆజ్ఞాపించడం జరిగింది. రాజగోపురం చూడండి, ఎత్తైన ధ్వజస్తంభం.
ఏకశిల రాతి ధ్వజస్తంభం ఇది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ దేవాలయంలో బోనాలు నిర్వహించడం జరుగుతుంది. సాధారణంగా మన హైదరాబాద్‌లో అయితే ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో బోనాలు అమ్మవార్లకు నిర్వహిస్తారు. ఈ దేవాలయం మాత్రం అలా కాకుండా 2 సంవత్సరాలకు ఒకసారి బోనాలు నిర్వహించమని అమ్మవారు రంగం భవిష్యవాణిలో భక్తులకి చెప్పటం జరిగింది. మీరిప్పుడు చూస్తున్న ఈ స్థలం అంతా కూడా ఈ దేవాలయం పరిధిలోకే రావటం జరుగుతుంది. అమ్మవారికి అత్యంత వైభవంగా ఈ గ్రామస్తులందరూ కూడా బోనాలు నిర్వహించుకుంటారు. ఇంటి ఆడపడుచులు, కోడళ్ళు, బంధువులతో చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ దేవాలయం గురించిన మరిన్ని విషయాలు పోషమ్మ ఆమె ఇద్దరు అమ్మవారు పక్కన పక్కన ఉండేది. తర్వాత గుడి 2008లో నిర్మించినప్పుడు వాళ్ళని పక్క తీసి ముంగడ పెట్టారు. దాని తర్వాత ఇక గుడి కట్టేసి ఈ చెట్టు కూడా ఉన్నది, కొన్ని 100 సంవత్సరాల చెట్టు ఇది. అది అట్టనే ఉంచేసి స్లాబ్ పోసి నిర్మించబడింది. ఇప్పుడు వెనక అమ్మవారి వెనక బ్యాక్ సైడు పుట్ట ఉంది. పుట్ట అమ్మవారు కూడా వచ్చి తిరిగిపోతుంటుంది. మేము ఉన్నప్పుడు కూడా వస్తుంటుంది ఆమె. మేము ఉన్నా కానీ పక్క నుంచి వెళ్ళిపోతుంటుంది. ఆమె స్టాఫ్ ఆమెకి వెళ్ళిపోతుంది. అంతా తిరిగి చూసుకొని వెళ్ళిపోతుంది ఆమె. ఇప్పుడు కొత్తగా అమ్మవారు బ్యాక్ సైడ్ అమ్మవారు చుట్టూ ఆమె ఆ పుట్ట ఉంది కాబట్టి ఆ పుట్ట పక్క నుంచి అన్ని అమ్మవారు పెట్టిన పడింది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అమావాసకు హోమం కాలుస్తున్నారు. ప్రతి అమావాసకు హోమం కాల్చబడింది. కాలుస్తూనే ఇప్పటికి కూడా కాలుస్తూనే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు కొత్తగా లేదు కాబట్టి కొత్తగా నిర్వహించుతున్నారు వాళ్ళు. ఇది అయిన తర్వాత దానిలో మళ్ళా షిఫ్ట్ చేసి మళ్ళీ అక్కడ నుంచి మొదలు పెడుతున్నారు. అమ్మవారికి బోనాలు 2 ఏళ్ళకు ఒకసారి జరుగుతుంది. 2 ఏళ్ళకు బోనాలతో పాటు జరగవు అమ్మవారికి? లేవు, జరగాయి. 2 ఏళ్ళకు ఒకసారి ఫస్ట్ కొరిమేసమ్మకు బోనం చేయాలి. ఆమె చేసిన తర్వాతనే మేము మళ్ళీ ఈ అమ్మవారు అందరికీ బోనాలు చేయవలసి వస్తుంది. సికింద్రాబాద్లో ఏ రోజైతే 2 ఏళ్ళకు ఒకసారి చేసేది మా దగ్గర. సికింద్రాబాద్లో బోనాలు రోజు ఇక్కడ కొరిమేసమ్మకి చేస్తాం మేము. ఫస్ట్ బోనం ఎక్కిస్తాం, నజర్ బోనం ఎక్కిస్తాం. ఆ బోనం ఎక్కిన తర్వాత ఆమెకు మళ్ళీ మారు బోనం అందరు బస్సు వాళ్ళంతా తీసుకొచ్చి బోనం ఎక్కిస్తారనమాట. అమ్మవారికి ఎట్లా పూజ విధానం ఏంటి? ప్రతిరోజు చేస్తారా? ప్రతిరోజు చేస్తాం. ప్రతిరోజు అమ్మవారికి పూజలు జరుగుతూనే ఉంటాయి. ఆమె అభిషేకం ఆదివారము చేస్తారు. 600 సంవత్సరాల చరిత్ర ఉంది అమ్మవారికి. 600 సంవత్సరాల చరిత్ర ఉంది అమ్మవారికి. స్వయంభూ అమ్మవారు కోరిన కోరికలు తీర్చే అమ్మవారు ఆమె. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది కదా. నెక్స్ట్ ఇంకొక శక్తివంతమైన దేవాలయంతో మీ ముందుకు రావటం జరుగుతుంది. మీరందరూ కూడా రాధా మనోహరి వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.